హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనము యావరేజెస్ అనే టాపిక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ చేస్తాము. సో ఈ ఎగ్జాంపుల్స్ మొత్తం చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడమే కాకుండా యావరేజెస్ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా హాయ్, మై నేమ్ ఈజ్ సాచి. వెల్కమ్ టు సాచి అకాడమీ. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గివ్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, బాగుందా బాగాలేదా, వాట్ ఈజ్ అంటే ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి వీడియో కావాలి, అలాంటివి. నెక్స్ట్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో వితౌట్ డిలే లెట్ స్టార్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే సగటు అంటాము. సో యావరేజ్కి ఇంకొక పేరు ఏంటంటే అర్థమెటిక్ మీన్ అని కూడా అంటారు అనమాట. అయితే యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది. స్కూల్లో ఒక క్లాస్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే మనకి ఆ క్లాస్ యొక్క 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వెయిట్, వాళ్ళ బరువు కనుక కావాలి అనుకున్నట్లయితే 50 మందికి కలిపి సుమారుగా ఇంత అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 40 అలా చెప్తామన్నమాట. కానీ ఇండివిజువల్గా కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ క్లాస్ మొత్తం మీద మనము ఒక 40 వెయిట్ అని చెప్తాం అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. ఇది ఒక మిడిల్ వాల్యూ. ఓకే, సో ఈ మిడిల్ వాల్యూని మనం చెప్తాము. సో ప్లస్ ఆర్ మైనస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో అసలు ఈ యావరేజ్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వాల్యూస్ అన్నీ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేస్తాము. సమ్ ఆఫ్ దీస్ గివెన్ వాల్యూస్ బై నెంబర్, ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అది నెంబర్ ఆఫ్ వాల్యూస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. యావరేజ్ ఆఫ్ 10, 12, 15, 19 అండ్ 25. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు? ఫార్ములా ఏంటండి? సమ్ బై నెంబర్. సమ్ ఎంత? 10 ప్లస్ 12 ప్లస్ 15 ప్లస్ 19 ప్లస్ 25 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 5. సో యాడ్ చేసే సమ్ ఎంత వచ్చిందండి? 81/5 అనమాట. సో ఆన్సర్ ఎంతండి? 16.2. సో యావరేజ్ ఎంత ఈ నెంబర్స్కి అంటే 16.2 అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆ వాల్యూస్ యొక్క సమ్ తెలియాలి, ఆ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలియాలి. తెలిస్తే మనం ఈజీగా యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా కదండి. నెక్స్ట్ టాపిక్, ఇక్కడ మనము ఫార్ములాస్ ఇచ్చాము. ఫార్ములాస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన అందరికీ తెలుసు సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి? n ఇంటూ n+1/2. అయితే ఇక్కడ మనం యావరేజ్ అంటున్నాం కాబట్టి అక్కడ సమ్ బై నెంబర్ ఎంత? n క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? n+1/2 అంతే. స్క్వేర్స్ కూడా సేమ్, n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఏంటి? సమ్. అయితే యావరేజ్ అంటే ఏమవుతుంది? బై n వస్తుంది కాబట్టి n క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది? n+1 ఇంటూ 2n+1/6. క్యూబ్స్ కూడా అంతే. క్యూబ్స్కి ఏంటి? నార్మల్గా సమ్ ఆఫ్ క్యూబ్స్ ఏంటి? n² ఇంటూ n+1²/4. అయితే బై ఇక్కడ యాక్చువల్లీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బై నెంబర్ వేస్తాం కాబట్టి n క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యావరేజ్ ఎంత అవుతుంది? n ఇంటూ n+1²/4. ఓకే, తర్వాత యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే n+1. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అయితే n అంతే. అయితే వెయిటెడ్ యావరేజ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఓకే, సో యావరేజ్ టాపిక్ మీద మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫార్ములా మీదే అన్ని క్వశ్చన్స్ రన్ అవుతాయి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే n నెంబర్స్ ఉన్నాయి. m యొక్క యావరేజ్ వచ్చేసరికి x, n యొక్క యావరేజ్ వచ్చేసరికి y. అలాంటప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఎంత అన్నాడు అంటే mx ప్లస్ ny/m+n. ఇది ఫార్ములా. ఓకే, బట్ అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనం చెప్పాం కదండి పీవైక్యూస్ అనేవి. పీవైక్యూస్ చేద్దాము, డెఫినెట్గా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ డ్యూరింగ్ ఏ స్కూల్ ఎక్స్కర్షన్ ఈచ్ స్టూడెంట్ ఆఫ్ స్కూల్ ఏ వాజ్ చార్జ్డ్ 350 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఈచ్ స్టూడెంట్ ఆఫ్ స్కూల్ బి వాజ్ చార్జ్డ్ 415 రూపీస్. Okay, if there were 60 students from school A
అండ్ combined average amount charged per student was 385 rupees. Then how many students from school B went for excursion? ఇక్కడ స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళారండి. ఎవరు? 2 స్కూల్స్ వెళ్ళినాయి. ఫస్ట్ స్కూల్ ఏమో ఏ, సెకండ్ స్కూల్ ఏంటి బి. ఫస్ట్ స్కూల్ వచ్చేసరికి ఏ నుంచి ఎంతమంది వెళ్ళారు? 60 స్టూడెంట్స్ వెళ్ళారు. పర్ హెడ్ ఎంత పడింది? 350 రూపీస్ కలెక్ట్ చేశారు అనమాట. అయితే స్కూల్ బి నుంచి ఎంతమంది వెళ్ళారు? తెలియదు, అదే కనుక్కోవాలి. తర్వాత పర్ హెడ్ ఎంత పడింది? 415 రూపాయలు కలెక్ట్ చేశారు. అయితే కంబైన్డ్ యావరేజ్ అమౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు స్కూల్ ఏ స్కూల్ బి ఇద్దరు వెళ్ళారు కదా, అంత అమౌంట్ మొత్తం అంటే స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్ళిన అందరి అమౌంట్ కలిపి పర్ హెడ్ ఎంత పడింది అంటే 385 రూపీస్. అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నేను చెప్పాను కదండి, వెయిటెడ్ యావరేజ్ కనుక ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ మనకి ఏమేమి ఇచ్చారు? స్కూల్ ఏకి వచ్చేసరికి ఏమో 60 మంది, పర్ హెడ్ 350 రూపీస్. స్కూల్ బికి వచ్చేసరికేమో మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. పర్ హెడ్ ఎంత? 415 రూపాయలు. అయితే మొత్తం మీద పర్ హెడ్ ఎంత పడింది? 385 రూపాయలు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే 60 × 350. 60 × 350 ఎందుకు పెట్టాము? స్కూల్ ఏ నుంచి మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందంటే 60 మంది, పర్ హెడ్ 350 రూపీస్ కాబట్టి 60 × 350 ప్లస్ తర్వాత స్కూల్ బి నుంచి ఎంత? ఎక్స్ ఇంటూ 415. ఎక్స్ తెలియదు కదండి కాబట్టి ఎక్స్ తీసుకున్నాము. ఎక్స్ ఇంటూ పర్ హెడ్ ఎంత? 415 రూపీస్ బై ఇక్కడ మనము యావరేజ్ అంటే ఏంటి? పర్ స్టూడెంట్ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 60 ప్లస్ ఎక్స్. ఎందుకు? 60 ఏమో స్కూల్ ఏ నుంచి, ఎక్స్ ఏమో స్కూల్ బి నుంచి. అయితే మనకిచ్చిన వాల్యూ ఎంత? 385. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇది మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఐ హోప్ మీకు ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయడం వచ్చని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని నేను స్కిప్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అయినా కానీ నేను ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేసి ఇచ్చాను. సో ఒక్కసారి చూడండి. అయితే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 70 వచ్చింది అనమాట. అంటే 70 మంది స్కూల్ బి నుంచి ఎక్స్కర్షన్స్కి వెళ్ళారు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 49. Average of first 3 numbers is 60. Average of next 2 numbers is 54. If the 6th number is 6 and 8 less than 7th and 8th number respectively, then what is the value of 7th number? ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమన్నాడంటే యావరేజ్ ఆఫ్ 8 నెంబర్లు ఉన్నాయండి. 8 నెంబర్స్కి యావరేజ్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ 8 నెంబర్స్లో 3 నెంబర్స్కి యావరేజ్ ఏమో 60 అని, 2 నెంబర్స్కి యావరేజ్ ఏమో 54 అని, మిగతా 3 నెంబర్లు వచ్చేసరికి ఏమో ఒకటేమో ఎక్స్, ఒకటేమో ఎక్స్ అనుకుందాము, ఇంకొకటి వచ్చేసరికి ఏమో ఎక్స్ కంటే 6 ఎక్కువ. అంటే 7th కంటే 6 లెస్ దెన్ 7th అంటే ఏంటండి? 6th కంటే 6 ఎక్కువనే కదా. వెయిట్ ఇక్కడ నేను చేస్తాను, మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చూడండి, అక్కడ ఆ పాయింట్కి రాగానే మీకు అర్థమవుతుంది. యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్, యావరేజ్ ఆఫ్ 8 నెంబర్స్ అంటే 49. ఇప్పుడు సమ్ ఎంత అండి? అంతే కదా, సమ్ ఈక్వల్ టు 49 × 8. ఓకే, సో వాల్యూ ఎంత? 392. తర్వాత అవుట్ ఆఫ్ దీస్ 8 నెంబర్స్ ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. అలాంటప్పుడు సమ్ ఏమవుతుంది? 60 × 3 ఎంత? 180. సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి, యావరేజ్ ఎంత ఇచ్చాడు? 54. అలాంటప్పుడు సమ్ ఏమవుతుంది? 54 × 2 అంటే 108. తర్వాత 6th నెంబర్ అనేది మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. తర్వాత వీడేమని ఇచ్చాడు? 6th నెంబర్ ఇస్ 6 లెస్ దాన్ 7th. అంటే 7th కంటే 6 తక్కువ. అంటే ఏంటి? 7th మనం ఎక్స్ ప్లస్ 6 రాసుకోవచ్చు కదండి. సో అదే చేశాను, ఇక్కడ 7th ఎక్స్ ప్లస్ 6 రాశాను. తర్వాత 8th వచ్చేసరికి ఏమో 8 లెస్ దాన్ అన్నాడు. అలాంటప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 8 రాసుకోవచ్చు కదా. 6th యాడ్ చేసాము 8, అప్పుడు 8 వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మొత్తం సమ్ ఎంత? 180 ఫస్ట్ 3 నెంబర్స్, నెక్స్ట్ 2 నెంబర్స్ 108, ఇదేమో 6th నెంబర్, 7th నెంబర్, 8th నెంబర్. మొత్తం ఎంత వచ్చింది మనకి? యాక్చువల్గా 392. సో మనం సాల్వ్ చేసి ఎక్స్ నెంబర్ ఎంత? 30. ఎక్స్ ఎంత? 30. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? 7th నెంబర్. నేను చూసారా 8th నెంబర్ రాశాను, టైపింగ్ మిస్టేక్, సో సారీ. ఇది 7th నెంబర్ అండి. అయితే 7th నెంబర్ ఎంత? ఎక్స్ ప్లస్ 6 అనమాట. ఎక్స్ ప్లస్ 6 అంటే ఎంత? 30 + 6, వాల్యూ ఎంత? 36 ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో
Rashmika applied for a job of science teacher in a school. Okay. In the test for the job, she scored 9 in physics, 8 in chemistry, 7.5 in biology. ఓకే, తర్వాత వెయిటేజ్ అనేది ఇచ్చాడు అనమాట. ఫిజిక్స్కి ఏమో 3, కెమిస్ట్రీకి ఏమో 3, 4 ఏమో బయాలజీకి ఇచ్చాడు. అయితే మొత్తం వెయిటెడ్ యావరేజ్ స్కోర్ ఎంత అన్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, ఫిజిక్స్ వచ్చేసరికేమో తనకి వచ్చిన స్కోర్ ఎంత 9, వెయిటేజ్ ఎంత ఫిజిక్స్కి 3, కెమిస్ట్రీలో వచ్చేసరికేమో తనకు వచ్చిన స్కోర్ ఎంత 8, కానీ వెయిటేజ్ ఎంత 3, బయాలజీలో తనకు వచ్చింది ఎంత 7.5, వెయిటేజ్ ఎంత 4. ఇది ఎలా చేయాలి అంటే సేమ్ వెయిటెడ్ యావరేజ్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా 9 ఉంది కదండి, దీనికి వెయిటేజ్ ఎంత 3, కాబట్టి 9 × 3 ప్లస్ కెమిస్ట్రీలో తనకి వచ్చిందంతా 8, వెయిటేజ్ ఎంత 3, అంటే 8 × 3 ప్లస్ 7.5. ఓకే, నెక్స్ట్ తనకు వెయిటేజ్ ఎంత 7.5, అంటే బయాలజీకి వెయిటేజ్ ఎంత 4, సో 7.5 × 4 బై ఇక్కడ మొత్తం టోటల్ వెయిటేజ్ స్కోర్ ఎంత 3 + 3 + 4. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 81 వస్తుందండి బై 10, అంటే ఎంత ఆన్సర్ 8.1 అనమాట. సో తనకు వచ్చిన స్కోర్ ఎంత అంటే 8.1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4th క్వశ్చన్లో యావరేజ్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్. ఇది చూడండి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. 335, 2x5, x35, 63x, 406 ఎంత 411 అనమాట. సో వాట్ విల్ బి ది యావరేజ్, ఈ 4 నెంబర్లు చేసి యావరేజ్ ఎంత. ఇక్కడ మనకి మెయిన్గా ఏం తెలియాలి, ఎక్స్ అనే వాల్యూ తెలియాలి. ఎక్స్ అనే వాల్యూ తెలిస్తే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బట్ ఎక్స్ వాల్యూ ఎలా తెలియాలి అంటే ముందు ఇది సాల్వ్ చేయాలి, రైట్. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ ఎంత ఇచ్చాడు వీటన్నిటికీ, 5 నెంబర్లు కదండి, 1 2 3 4 5, 5 నెంబర్లకి యావరేజ్ ఎంత 411. అలాంటప్పుడు సమ్ ఎంత అవుతుంది 5 × 411, 5 × 411 అంటే 2055. ఇక్కడ సమ్ అంటే ఏంటి 335 + 2x5 + x35 + 63x + 406. ఇక్కడ మనము ఎక్స్ వాల్యూ 4 కనుక పెట్టినట్లయితే అప్పుడు ఇది సాటిస్ఫై అవుతుంది అనమాట. మీరు నన్ను అడగచ్చు x = 4 ఎలా పెట్టాలి అండి అని. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మన యూనిట్ డిజిట్స్ ఉన్నాయి కదండి, 5 + 5 10, 10 + 5 15, 15 + 6 ఎంత 21 కాబట్టి లాస్ట్లో 5 రావాలంటే ఎంత యాడ్ చేయాలి 4 కనుక యాడ్ చేసినట్లయితే అప్పుడు 25, అంటే 5 యూనిట్ డిజిట్లో వస్తుంది అనమాట. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే యూనిట్ డిజిట్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, అది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈవెన్ మనము ఏపీఎస్ఐ ఎగ్జామ్లో కూడా దాని మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయండి. ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ వీడియో వచ్చేసరికేమో మన ప్లేలిస్ట్లో ఉంది. ఎనీహౌ నేను ఎండ్ ఆఫ్ ద స్క్రీన్ పెడతాను, సో ప్లీజ్ విజిట్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, డోంట్ మిస్ ద టాపిక్. అయితే x = 4 పెడితే ఈ వాల్యూ అనేది ఫైనల్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ x = 4 వచ్చింది కదా, ఈ 4 వాల్యూస్ ఏవైతేనే వాటికి యావరేజ్ కనుక్కోవాలి. అప్పుడు 4 + 7 ఎంత 11, 4 - 1 3, 4 + 9 13, 4 + 5 ఎంత 9. యావరేజ్ ఎంత 11 + 3 + 13 + 9/4. అలాంటప్పుడు ఎంత వచ్చింది 36/4, అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత 9 అనమాట. 9 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Average weight of students of class A, B having 40 students each is 46 kgs, 49 kgs. Okay, 2 students of class A having average weight 46 were shifted to B and 2 students of B were shifted to A, making okay. సింపుల్ అండి. ఇక్కడ మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది. క్లాస్ ఏలో 40 స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ బిలో 40 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ ఏ వాళ్ళది యావరేజ్ వెయిట్ ఏమో 46 kgs, క్లాస్ బి వాళ్ళది యావరేజ్ వెయిట్ ఏమో 49 kgs. అయితే ఇక్కడ వచ్చేసరికేమో ఇద్దరు క్లాస్ ఏ నుంచి 46 kg వాళ్ళు షిఫ్ట్ అయ్యారనమాట బీకి. అయితే బీకి షిఫ్ట్ అయ్యారు, సరే మీరు ఇక్కడ నుంచి ఇద్దరు వచ్చారు కదా, అలాంటప్పుడు బి నుంచి కూడా ఇద్దరు ఏకి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే, అప్పుడు ఈ 2 యావరేజెస్ అనేవి ఈక్వల్ అయినాయి. అంటే ప్రెసెంట్ ఈ యావరేజెస్ ఎంత 46 49, కానీ ఈ ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఈ షిఫ్టింగ్ అనేది జరిగిందో అప్పుడు ఈ యావరేజ్ వెయిట్స్ అనేవి ఈక్వల్ అయినాయి
ఈక్వల్ అయినాయి. అలాంటప్పుడు బి నుంచి ఇద్దరు షిఫ్ట్ అయ్యారు కదా, వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత అన్నాడు అనమాట. సో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ క్లాస్ ఏ నుంచి ఎంతమంది 40 స్టూడెంట్స్, యావరేజ్ వెయిట్ ఎంత 46, కాబట్టి సమ్ ఎంత అవుతుందండి 1840. తర్వాత క్లాస్ బి నుంచి ఎంతమంది 40 మంది, వెయిట్ ఎంత 49. సో సమ్ ఎంత వస్తుంది 1960 వస్తుంది. ఓకే, సో ఇక్కడ వీడు ఏం చెప్పాడంటే ఇక్కడ మనము క్లాస్ బి నుంచి క్లాస్ ఏ వెళ్ళిన వాళ్ళని ఎక్స్ అనుకుందాం. ఓకేనా, ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి. 1840 అంటే ఏంటి, క్లాస్ ఏ అంటే మనకు వచ్చిన అంటే క్లాస్ ఏలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వెయిట్ ఎంత అంటే మొత్తము 1840. ఇందులో నుంచి ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళది తీసేయడం కాబట్టి వాళ్ళ యావరేజ్ వెయిట్ ఎంత 46, కాబట్టి ఇద్దరు కాబట్టి ఎంత అండి 92 మైనస్ 92. ఓకేనా, కానీ బి నుంచి ఇద్దరు యాడ్ అయ్యారు 2x. ఎందుకంటే వాళ్ళ యావరేజ్ వెయిట్ అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఏమన్నాడు, యావరేజ్ వెయిట్ ఆఫ్ బోత్ క్లాసెస్ ఈక్వల్, ఎప్పుడు ఇలా జరిగినప్పుడు, కాబట్టి ఈక్వల్ టు క్లాస్ బిది ఎంత 1960 మైనస్ ఇక్కడ నుంచి ఏకి వెళ్ళారు కదా, బి నుంచి ఏకి వెళ్ళారు కాబట్టి మైనస్ 2x, ఏ నుంచి బీకి వచ్చారు కాబట్టి ప్లస్ 92. అర్థమైంది కదండి, ఏ నుంచి ఏమో ఇద్దరు ఇటు వచ్చారు, బి నుంచి ఇద్దరు ఇటు వెళ్ళారు కాబట్టి వాళ్ళ వెయిట్స్ యాడ్ చేయాలి. బి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో 2x, ఏ నుంచి ఇక్కడికి వచ్చిన అంటే బీకి వచ్చిన వాళ్ళేమో 92. ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. నేను ఇంకా రిపీట్ చేస్తున్నాను అనుకోండి తలనొప్పి వస్తుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు డెఫినెట్గా, కాబట్టి వద్దు, ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది. అయితే ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ వచ్చేసరికి ఎంత అంటే 76 అనమాట. అంటే యావరేజ్ వెయిట్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఎంత అంటే 76 కిలోలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాట్స్మెన్ in his 12th innings makes a score of 95 runs, thereby increasing his average score by 3. What is his average score after 12th innings? సో ఇక్కడ వచ్చేసరికి ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడండి, ఒక రోహిత్ శర్మ తీసుకుందాం. ఆయన వచ్చేసరికి ఏం చేశాడంటే ఆయన 12వ ఆడినప్పుడు, ఇన్నింగ్ అంటే ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడైతే బ్యాటింగ్ ఆడతాడో అప్పుడే ఇన్నింగ్స్ అనేది కౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే క్రికెట్ మ్యాచ్లో కింద మ్యాచెస్ ఇన్నింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచెస్ వచ్చేసరికేమో కొంతమందిది 50 ఉంటుంది, ఇన్నింగ్స్ వచ్చేసరికేమో 45 అలాగే ఉంటుంది అనమాట. ఎందుకు 45 ఉంది? మ్యాచెస్ 50 ఆడినప్పుడు ఇన్నింగ్స్ 45 ఎందుకున్నాయి అంటే మిగతా 5 మ్యాచెస్లో అతను బ్యాటింగ్లో దిగలేదన్నమాట, అతను బ్యాటింగ్ ఆడలేదు, అందుకోసమని చెప్పేసి అది ఇన్నింగ్స్ కింద కౌంట్ చేయరు. ఓకే, అయితే ఏ బ్యాట్స్మెన్ ఇన్ హిస్ 12th ఇన్నింగ్ అంటే 12 ఇన్నింగ్స్ తర్వాత 12th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ కొట్టాడు, 95 రన్స్ కొట్టాడు. అందువలన అతని యొక్క మొత్తం 12 ఇన్నింగ్స్కి స్కోర్ ఎంత అయింది, యావరేజ్ అప్పుడు దాకా 11 ఇన్నింగ్స్ ఆడాడు కదా, అప్పుడు వరకు యావరేజ్ ఎక్స్ అనమాట, అంటే కొంత దాని మీద 3 పెరిగిందనమాట 12 ఇన్నింగ్స్ తర్వాత. అలాంటప్పుడు మొత్తం యావరేజ్ ఎంత అన్నాడు, ఒకసారి చూసేద్దాం. ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, 12th ఇన్నింగ్ ఇచ్చాడు కాబట్టి 11 ఇన్నింగ్స్కి ఎంత స్కోరో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే యావరేజ్ వచ్చేసరికి 11 ఇన్నింగ్స్కి ఇన్నింగ్స్కి యావరేజ్ ఏ అనుకుందాము. అలాంటప్పుడు ఏమవుతుంది, 11 ఇంటూ ఏ అంతే కదండి, 11 ఇన్నింగ్స్ ఇంటూ యావరేజ్ ఎంత ఏ స్కోరు. తర్వాత 95 వచ్చేసరికి ఏంటి, 12th ఇన్నింగ్లో ఎంత కొట్టాడు, 95 రన్లు కొట్టాడు. తర్వాత మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ అప్పుడు 12 ఇన్నింగ్స్ అనమాట. అలాంటప్పుడు ఈక్వల్ టు ఇక్కడ 12 ఇన్నింగ్స్ తర్వాత ఏమైంది, యావరేజ్ అంటే అంతకుముందు ఉన్న యావరేజ్ కంటే 3 పెరిగింది, అంటే A+3. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 12A + 95 = 12A + 36, ఏ ఈక్వల్ టు ఎంత 59 రన్స్ అనమాట. ఓకే, అంటే 11 ఇన్నింగ్స్కి యావరేజ్ 59. 12th ఇన్నింగ్ తర్వాత అంటే 95 రన్స్ కొట్టిన తర్వాత అతని యావరేజ్ మొత్తం ఎంత అయింది, 62 అయింది అనమాట. ఆన్సర్ ఎంత, 62. వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ స్కోర్ ఆఫ్టర్ 12th ఇన్నింగ్స్ అంటే 62. ఇన్ కేస్ బిఫోర్ 12th ఇన్నింగ్స్ అని ఇచ్చినట్లయితే 59, ఆఫ్టర్ అడిగాడు కాబట్టి 62. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
యావరేజ్ ఏజ్ ఆఫ్ husband, wife and child 6 years ago was 35 years and that of wife and child 8 years ago was 30 years. Present age of husband అన్నాడు. అంటే ఒక చిన్న ఫ్యామిలీ అనమాట, క్యూట్ ఫ్యామిలీ. అయితే ఇందులో మనకు వచ్చేసరికి ఏముంది, హస్బెండ్, వైఫ్, చైల్డ్, వీళ్ళ ముగ్గురిది యావరేజ్ ఏజ్ అనేది ఇచ్చాడు. ఎంత, 35 years. కానీ ఇక్కడ 6 years ago అన్నాడు, అంటే 6 సంవత్సరాల క్రితం. ఓకే, తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ చైల్డ్ది యావరేజ్ ఏజ్ ఎంత అంటే 30 సంవత్సరాలు, కానీ 8 years ago అంటే 8 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు ఎంత ప్రెజెంటేజ్ అన్నాడు. బాగుంది కదండి క్వశ్చన్. ఇప్పుడు చేద్దాం చూడండి. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్ 6 years ago ఎంత, 35. అలాంటప్పుడు సమ్ ఎంత అవుతుంది, వాళ్ళ సమ్ ఆఫ్ ఏజ్ ఎంత అవుతుంది, 6 years ago 3 × 35. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, కాబట్టి 3 × 35 ఎంత, మొత్తం 105 అయింది కదా. అయితే ఇప్పుడు ఇది 6 years ago, ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అంటే 18 ప్లస్ 18 అంటే 123. ఇక్కడ ప్లస్ 18 ఎందుకు వేసాను, +6 వేయాలి కదా. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదండి, ఈయనకి 6 సంవత్సరాలు పెరుగుతుంది, వైఫ్కి 6 సంవత్సరాలు పెరుగుతుంది, చైల్డ్కి 6 సంవత్సరాలు పెరుగుతుంది. కాబట్టి 3 6 ఎంత, 18 పెరిగింది. అలాంటప్పుడు ఎంత వచ్చింది, 123. తరువాత ఇంకా ఏమి ఇచ్చాడు, యావరేజ్ ఏజ్ ఆఫ్ వైఫ్ అండ్ చైల్డ్ వచ్చేసరికి 8 years ago ఎంత, 30 అనమాట. అయితే సమ్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 8 years ago ఇక్కడ ఇద్దరే కాబట్టి 2 × 30 అంటే 60. ఓకే, అయితే వీళ్ళ ప్రెజెంట్ ఏజ్ ఎంత అంటే అప్పుడు 8 years ago కదండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 × 8 ఎంత, 16. 60 + 16 ఎంత, 76. అంటే ప్రెజెంట్ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 76 అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకి హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ ఏమో 123 అని తెలుసు, వైఫ్ అండ్ చిల్డ్రన్ ఏమో 76 అని తెలుసు. అలాంటప్పుడు హస్బెండ్ ఎంత అవుతుంది, ఇందులోంచి తీసేసామనుకోండి వచ్చేస్తుంది. కాబట్టి హస్బెండ్ ఏజ్ ఎంత, 47. అంతే, సింపుల్. సో హస్బెండ్ ఏజ్ ఎంత, 47. నెక్స్ట్ ఇక్కడ ద ఓనర్ ఆఫ్ బైక్, ఓనర్ ఆఫ్ ఏ బైక్ ధోని తీసుకుందామండి. ఆయన దగ్గర బళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ధోని ఏం చేశాడంటే 3 సంవత్సరాలు కాన్సిక్యూటివ్గా సంవత్సరానికి 12,000 పెట్టి పెట్రోల్ కొన్నాడు అనమాట. ఫస్ట్ సంవత్సరంలో 20 రూపాయలు పెట్రోలు, 2 సంవత్సరాలు 30 రూపాయలు, 3 సంవత్సరాలు 40 రూపాయలు. కానీ ప్రతి సంవత్సరం 12,000 పెట్టి పెట్రోల్ కొనేవాడు. అయితే ఈ 3 సంవత్సరాలకి కలిపి అసలు యావరేజ్ ప్రైస్ ఎంత పడింది అని కనుక్కోవాలి. అయితే మనము ప్రతి సంవత్సరం 12,000 పెట్టాం కదా, కాబట్టి ఫస్ట్ ఇయర్లో లీటర్ ఎంత, 20 రూపాయలు. కాబట్టి ఎన్ని లీటర్లు కొన్నాడు, 600 లీటర్లు కొన్నాడు. సెకండ్ ఇయర్లో లీటర్ 30 రూపాయలు, కాబట్టి ఎన్ని లీటర్లు కొన్నాడు, 400 లీటర్లు కొన్నాడు. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఎంత, 40 రూపాయలు, కాబట్టి ఎన్ని లీటర్లు, 300 లీటర్లు. అయితే మొత్తం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మొత్తం సమ్ ఎంత అండి, మొత్తం అసలు ఎన్ని రూపాయలు కొన్నాడు పెట్రోలు, 12,000 12,000 12,000 అంటే 3 సంవత్సరాలు కొన్నాడు కాబట్టి 36,000. తర్వాత ఎన్ని లీటర్లు కొన్నాడు, ఫస్ట్ ఇయర్ ఏమో 600, సెకండ్ ఇయర్ ఏమో 400, థర్డ్ ఇయర్ ఏమో 300, మొత్తం ఎంత 1300. అయితే మొత్తం అసలు యావరేజ్ ప్రైస్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి 27.70 సుమారు, అంటే 27.68 అలా వస్తుందండి. కానీ అప్రాక్సిమేట్లీ 27.6 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 90, అవుట్ ఆఫ్ విచ్, ఇది 33 1/3 అండి. సారీ, ఇట్స్ ఏ మిస్టేక్. ఓకే, ఇది నా మిస్టేకే. 33 1/3, ఇది ఇక్కడ 1/3 వస్తుంది. 33 1/3 ఆర్ బాయ్స్ అండ్ రెస్ట్ ఆర్ గర్ల్స్. ద యావరేజ్ స్కోర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆఫ్ బాయ్స్ ఈజ్, ఇదేమో 66 2/3. ఓకే, 66 2/3. ఇది ఐ థింక్ సమ్ ఏదో మిస్టేక్ అయిందండి, సారీ. 66 2/3 మోర్ దెన్ దట్ ఆఫ్ గర్ల్స్. ఇఫ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్ ఈజ్ 77, దెన్ యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ అన్నాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీడేమన్నాడు, ఫస్ట్ అసలు ఎంతమంది క్లాస్లో ఉన్నారు, 90 మంది ఉన్నారు. అలాంటప్పుడు బాయ్స్ ఎంతమంది, 33 1/3. ఓకే, సో ఇది 33 కాదు, 33 1/3. ఓకే, ఐ థింక్ ఇది ఇక్కడికి మూవ్ అవ్వలేదు, సారీ, టైపింగ్ మిస్టేక్. 33 1/3 అంటే ఎంత, 1/3 అనమాట.
ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. 33 1/3 అంటేమో 1/3, 66 2/3 అంటేమో 2/3 అని చెప్పేసి మనం బాగా తెలుసుకున్నట్లయితే ఇది. లేదు మీరు ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తామంటే చేయండి. 33 1/3 అంటే ఎంత అండి? 100/3 అనమాట. 100/3% అంటే ఎంత? 1/3, దట్స్ ఇట్. కాబట్టి 33 1/3 అంటే 1/3. ఇక్కడ 90లో 1/3 మెంబర్స్ బాయ్స్ అనమాట. అంటే ఎంతమంది? 30 మెంబర్స్. రిమైనింగ్ గర్ల్స్ ఎంత? 60 మెంబర్స్. ఓకే, తర్వాత యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్. ఇక్కడ ఏమన్నాడు? యావరేజ్ స్కోర్ అనేది 66 2/3. గర్ల్స్ దాని మీద 66 2/3 ఎక్కువ అనమాట. అంటే 2/3 వంతు ఎక్కువ. చూడండి, గర్ల్స్ ఇది కదా, 2/3 ఎక్కువ అంటే 1 + 2/3. అంటే బాయ్స్ వచ్చేసరికి ఏమో ఇదేమో 5/3 ఇంటూ గర్ల్స్. అంటే బాయ్స్ వచ్చేసరికి 5 అవుతుంది, గర్ల్స్ వచ్చేసరికి ఏమో 3 అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ యావరేజ్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎంత ఇచ్చాడు? 77 ఇచ్చాడు కదా. అయితే బాయ్స్కి వచ్చేసరికి యావరేజ్ స్కోర్ 5x. రేషియోస్ ఉన్నాయి కదండి, రేషియోస్లో ఇక్కడ మనం 5/3 అనుకున్నప్పుడు 5x 3x అని అనుకుందాం. అలాంటప్పుడు బాయ్స్ వచ్చేసరికి 30 మంది ఉన్నారు. తర్వాత వాళ్ళ యావరేజ్ స్కోర్ ఏమో 5x ప్లస్ గర్ల్స్ ఏమో 60 ఇంటూ యావరేజ్ స్కోర్ ఏమో 3x బై మొత్తం ఎంతమంది ఉన్నారు? 90 మంది ఉన్నారు. కాబట్టి 30 + 60 అనమాట. అయితే x = ఎంత వస్తుందండి? ఫైనల్గా 21 వస్తుంది. యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్. యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎంత? ఇక్కడ 3x కదండి. ఇదేమో బాయ్స్ అయితేమో 5x, గర్ల్స్ అయితేమో 3x. యావరేజ్ స్కోర్ ఆఫ్ గర్ల్స్ కాబట్టి 3x అంటే ఎంత? 21 × 3 అంటే 63 అనమాట. అదే ఇన్ కేస్ బాయ్స్ కనుక అడిగినట్లయితే 21 × 5 అంటే ఎంత అవుతుంది? 105 అవుతుంది. ఓకే, సో సారీ అండి, నెక్స్ట్ టైం మాత్రం ఇది రిపీట్ అవ్వదు. 33 1/3 ఇది. నెక్స్ట్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ 40 students was found to be 65. If the marks of 2 students were incorrectly entered as 42 and 39 instead of 24 and 93 respectively, then what is the correct average? ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే 40 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 65 మార్కులు వచ్చినాయి అంట. కానీ కంగారులో నేను ఇందాక చేశాను కదా 1/3 ఆ చివరి పెట్టేసేసి, ఆ విధంగానే కంగారులో ఏం చేశారంటే 42 39 అని చెప్పేసి ఇద్దరు స్టూడెంట్స్ మార్క్స్ తప్పేశారు. కానీ యాక్చువల్గా వాళ్ళ స్కోర్ వచ్చేసరికి 24 93 అన్నమాట. అలాంటప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఎలాగా చేయాలి? ఇక్కడ వచ్చేసరికి మనకి యావరేజ్ మార్క్స్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఎంత అండి? 65. ఓకే, అయితే టోటల్ ఎంత వచ్చింది? 40 × 65 అంటే ఎంత? 2600 వచ్చినాయా? అయితే మనకి రాంగ్గా వేసిన మార్కులన్నీ 42 39 అంటే ఎంత? 81. యాక్చువల్గా రావాల్సిన మార్కులన్నీ 24 93 అంటే ఎంత? 117. అయితే ఎంత డిఫరెన్స్ వచ్చింది? 36 మార్కులు. అంటే 36 మార్కులు యాడ్ అవ్వాలి, రైట్? 117 - 81 అంటే ఎంత? 36 యాడ్ అవ్వాలి. కాబట్టి ఎంత? 2600 + 36 అంటే 26 36 అనమాట. అయితే కరెక్ట్ యావరేజ్ ఎంత అవుతుందండి? 26 36 బై ఎంతమంది స్టూడెంట్స్? 40 స్టూడెంట్స్. కాబట్టి ఎంత వచ్చింది? 65.9 అనమాట. అంటే 0.9 పెరిగింది. ఓకే, ఐ హోప్ నేను అన్ని మోడల్స్ కవర్ చేశానండి. ఆల్మోస్ట్ ఇదే మోడల్స్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ 8500202341 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.